How to deal with this crisis? How to deal with this crisis? దేన్నైతే నువ్వు నమ్మి ప్రార్థిస్తావో దాని విషయమే దేవుడిని కాపాడుతాడు. యు సీ దాట్. ఇప్పుడు ఉదాహరణకి దూతలు మామూలుగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నీ కాళ్ళకి రాళ్ళు తగులుతాయి. ఆ రాయి కూడా తగలకుండా కాపాడుతాయంట దూతలు. అవునా? మరి నీ కాళ్ళకి రాయి తగిలి ఆ గోరు ఇరిగిపోకుండా ఆ బొట్టన వేలుకో చిట్ని వేలుకో దెబ్బ తగలకుండా కూడా కాపాడేటువంటి ఈ దూత ఇంత పెద్ద బాంబు పెట్టి చంపేస్తుంటే నేను సావు సావు అని కావకుండా కూర్చుంటుంది. అలాగా కాపాడుతుందా? నీకు ఏదైనా పని చేయట్లేదంటే దాని విషయమై నువ్వు ప్రార్థించినప్పుడు అది నీ జీవితంలో పనిచేయదు. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ ఈజ్ వాట్ యూ హ్యావ్ ఫర్గాటన్. శిష్యులు యేసుప్రభువారు అన్ని కార్యాలు చేస్తారని తెలుసు. స్వస్థతలు స్వస్థతలు స్వస్థతలు. సడన్గా ఆయన గాలి తుఫాను ఆపేటప్పటికి ఏంటి ఈయన గాలి తుఫాను ఆపుతున్నాడు అని అన్నారు. తర్వాత ఆయన 5 రొట్టెలు కొన్ని చేపలు అనేక వేల మందికి పంచిపెట్టాడు. అమ్మో ఇలా కూడా చేయగలడా అని. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే పడవలో ఆయన ఒక మాట చెప్తాడు వాళ్ళకి, మీరు శాస్త్రులు పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటే అప్పుడు అయ్యో మనం మర్చిపోయాం కదా రొట్టెలు అనుకుంటారు. అప్పుడు యేసయ్య, ఓ దద్దమ్మలారా, నేను అన్నది రొట్టెల గురించి కాదు, వాళ్ళ యొక్క బోధల్లో ఉండేటువంటి తప్పుడు బోధల గురించి జాగ్రత్తగా ఉండని చెప్పాను. కానీ నిన్న కాక మొన్నే కదా నేను చేశాను, 5 రొట్టెలు ఇన్ని చేపలు అన్నిటికి పంచిపెడితే మీరు అది మర్చిపోతే ఎలాగా? మీకు జ్ఞాపకం లేదా? దేని విషయమైతే మనం మర్చిపోతామో అది మనకి సమస్యగా తయారవుతుంది. ఏదైతే మనము ధ్యానించి జ్ఞాపకం చేసుకోమో ఆ విషయంలో సైతానులు మనల్ని ఎదిరించి మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు కొంతమంది అద్భుతాలు నమ్మరు. ఎందుకు? వారికి అది బోధింపబడలేదు. ఏదైతే మనము నమ్ముతున్నామో దాని విషయమై దేవుడు మనల్ని కాపాడుతాడంట, దాన్ని మన జీవితంలో జరిగిస్తాడంట. ఏదైతే మనము నమ్మమో దాని విషయమై దేవుడు మన జీవితంలో వాటిని జరిగించడు. ద థింగ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ ఇన్ ద బైబుల్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యు డోంట్ బిలీవ్. ఏది నీ జీవితంలో జరగదు? ఎంతమందికి దేవునికి సమస్తము సాధ్యమని తెలుసు? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్. అయితే నీ జీవితంలో ఎందుకు జరగట్లేదంటే దేని విషయమై నువ్వు అది నమ్మవో అది నీకు జరగదు. బైబిల్లో నువ్వు దేన్ని నమ్మవో, పక్కన చెప్పండి, బైబిల్లో నువ్వు దేన్ని నమ్మవో అది నీకు జరగదనండి. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దాట్, నేను సమృద్ధిని నమ్మను, బాధపడు. ఆకలితో, ఆకలి బాగుంటుంది, స్వీట్. దరిద్రం చాలా బాగుంటుంది, ఎంజాయ్ ఇట్. యూ డోంట్ బిలీవ్ ఇన్ ప్రాస్పరిటీ. స్వస్థత నమ్మవా? రోగంతో బాధపడు, ఎంజాయ్ ఇట్. యు సీ దాట్? అందరూ చెప్పండి, నేను అన్నిటినీ నమ్ముతున్నాను అనండి. యూ నీడ్ టు బిలీవ్ ఆల్ థింగ్స్. ఓపెన్ హార్ట్గా ఉండాలన్నమాట. యూ నీడ్ టు బిలీవ్. దేవుడు ఎలా కాపాడుతాడో నీకు తెలియదు, ఎలా చేస్తాడో, కానీ నువ్వు నమ్మాలి. యూ నీడ్ టు బిలీవ్ గాడ్. ఏది నీకు పనిచేయదంటే నీవు నమ్మనిదే నీకు పనిచేయదు. అందుకే అంటాడు, నమ్ము వారి వలని సూచక్రియలు మీకు కనపడతాయంట. ఓకే, సో నౌ ఈ అంశమై నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడంటే 5వ అధ్యాయానికి వద్దాం. 5:26, యోహాను 5:26. అందరు తీయండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికే అధికారం అనుగ్రహించెను. చూడండి, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో. ఇప్పుడు తండ్రికి జీవం ఎవరిలో ఉందంట? మన తండ్రికి అంట అతనిలోనే ఉందంట ప్రాణం. అతనిలో ఉందంట, తనలోనే ఉందంట. అంటే వేరే వాళ్ళు ఆయన చంపాలనుకుంటే చంపగలరా? చంపలేరు. అంటే ఎవరి చేతిలోనే లేదు, ఆయన చేతిలోనే ఉందంట. సో ద లైఫ్ ఈజ్ ఇన్ ద ఫాదర్. సో దూతలకు అందరూ చంపుదాం అనుకుంటే, ఒకవేళ పరలోకంలో దూతలందరూ కలిపి చంపేద్దాం అనుకుంటే చంపగలరా? ఎందుకు? తనలో ఏముందంట? జీవం ఉందంట. తన జీవము తనలోనే ఉందంట. అంటే ఎవరి చిత్తాన్ని బట్టి కూడా ఆ జీవం తగ్గదో, పెరగదో, పోదో, లీక్ అవ్వదు. ఓకే, అయితే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో కుమారుడును తనంతట తానే జీవం గలవాడి ఉండుటకు కుమారునికి తండ్రి ఏమిచ్చాడంట? అధికారం. అంటే కుమారుడిని ఎవరైనా చంపగలరా? సైతానుడు చంపగలరా? దూతలు చంపగలరా? భూమి మీద ఎవరైనా చంపగలరా? పరలోకంలో ఎవరైనా చంపగలరా? కెరూబులు చంపగలవా? అవునా కదా? అంటే ఇప్పుడు మరి యేసయ్యను ఎందుకు చంపేశారు సిలువ మీద? యేసయ్య తనంతట తానే ప్రాణాన్ని
అంటే ఇప్పుడంటే తండ్రి కుమారుడికి జీవం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు జీవము? సమృద్ధిగా ఇచ్చాడు. అంటే ఏంటి? నా కుమారుడా, నీ జీవము భూమి మీద దొరికే బ్రెడ్ మీద లేదు, జామ్లో లేదు, చికెన్లో లేదు, మటన్లో లేదు, నోట్లో లేదు, చదువులో లేదు, మనిషి కత్తిలో లేదు, బాంబులో లేదు, ఎందులోని లేదు, నీలోనే ఉంది. యు సీ దట్? ఈ వరము ఎవరికి ఇచ్చాడు? యేసయ్యకి ఇచ్చాడు. ఇది ఎవరి దగ్గర ఉంది? ముందు తండ్రి దగ్గర ఉంది. అయితే యేసయ్య ఒక మాట అంటాడు, తండ్రి నన్ను ఎలా పంపాడో శిష్యులతో అంటాడు, నేను కూడా మిమ్మలను అలాగే పంపుచున్నాను. అంటే ఇప్పుడు లోకములో ఎవరికి జరిగినా ఇది నమ్మిన వాళ్ళకి జరగడం అనేది ఉండకూడదు. అంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ ఐఎమ్ డీలింగ్ విత్ దిస్ కాన్సెప్ట్. వై? ఒక చోట శత్రువు నిరాశను విత్తుతుంటే ఇంకొక పక్క దేవుడు తన వాక్యము ద్వారా ఆశను విత్తుతున్నాడు. యెషయాలో ఒక మాట చెప్పాను, when the devil comes as a flood, శత్రువు అంట వరద వలె వచ్చినప్పుడు అంట, చూడండి, డ్యామ్స్ అని ఎంతమందికి తెలుసు? డ్యామ్స్, ఆనకట్టలు అంటారు. వరదలు వస్తే ఆనకట్టలు కూడా ఆగుతాయా? ఆగవు. కానీ శత్రువు వరద వలె వస్తే దేవుడు తన ఆత్మ ద్వారా సామర్థ్యంతో వాటిని ఆపుతాడంట. హల్లెలూయా. శత్రువు ఎంత, లెట్ ద డెవిల్ స్టాండర్డ్ బి టూ హై, గాడ్ విల్ లిఫ్ట్ అప్ హిస్ స్టాండర్డ్ ఈవెన్ హయ్యర్ దెన్ ద డెవిల్. సైతానుడు ఎంత ఎదుగుతాడంతే ఎదగని, వాడికంటే ఎత్తుగా దేవుడు నిన్ను లేపుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ ద డెవిల్. వాడు నీకు తలనొప్పి తెచ్చాడా? ఓకే, తలనొప్పి తీసేస్తాడు. క్యాన్సరా, ఎయిడ్సా, ఏదైనా తీసేయగలడు. ఎంతమంది ఉన్నారు దీన్ని? యు సీ దట్ నౌ. అంటే ఆయన మనకి బైబిల్లో ఇచ్చినటువంటి కొన్ని వాటిని మనం నమ్మి వాడుకోవాలి. ఇది ప్రేయర్ పాయింట్ అని చెప్పి ప్రార్థన కూడా చేయించాను. ఎంతమందికి చేయించాను? చేశారా లేదా? అంటే ఆయన మరణించడానికి గల కారణం మనలో మనకి ఏముండడానికంట? జీవం. అంటే ఇప్పుడు దాకా నీకు జీవం ఏంటి? చదువు, ఆహారం, ఆక్సిజన్. ఇప్పుడు యేసయ్యకి ఇప్పుడు తండ్రికి ఆక్సిజన్ ఆడలేదనుకో, ఆక్సిజన్ సిలిండర్ వచ్చి దూతలు పెడతాయా? చెప్పండి, దూతలు పెడతాయా ఆక్సిజన్ సిలిండర్ తండ్రికి? పెడతాయి. ఒకవేళ ఆక్సిజన్ తగ్గిపోతే పరలోకంలో చచ్చిపోతారా? అంటే ఆక్సిజన్లో లేదు, ఆహారంలో లేదు, నీళ్ళలో లేదు, ఎండ దెబ్బలో లేదు, వానలో లేదు, చలిలో లేదు, వేడిలో లేదు, అగ్నిలో లేదు, ఎందులోనే లేదు. తండ్రికి తనంతట తానే జీవము కలిగినవాడు. అంటే అతని జీవము శరీర సంబంధమైన దాని మీద కానీ, అతనిలోంచి అతని శరీరం బయట ఉన్న దేని మీద కానీ అధికారము లేదు. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? యు సీ దాట్. అంటే ఈ వరాన్ని 2000 సంవత్సరాల క్రితమే దేవుడు శిష్యుల నుంచి ఎవరికి ఇచ్చాడు? సంఘానికి. దీన్ని సంఘం వాడుకుంటుందా? ఇప్పుడు వరకు వాడుకుంటుందా లేదా? వాడుకోవట్లే, ఒకటే పట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరు అందరూ వాడుకోను గాక. యు సీ దట్. మనం ఏమనుకుంటాము? కోటి విద్యలు ఈ కూడి వల్లే బతుకుతామని. పక్కన వాళ్ళు చెప్పండి, విద్యలోనే లేదు, కూడిలోనే లేదు జీవం అనండి. కానీ మనకు తెలియదు. ఎందుకంటే కూడి కోసం ప్రార్థిస్తారు, ఆ విద్య కోసం ప్రార్థిస్తారు, ఆ డబ్బుల కోసం. కరెక్టే, ప్రాస్పెరిటీ గాస్పెల్ ఈజ్ గుడ్, హీలింగ్ ఈజ్ గుడ్. కానీ దేవుడిచ్చే ఈ వరాన్ని దేవుడు జీవం ఇవ్వడానికి వచ్చాడు. బతుకుతావు, కానీ జీవం ఎలా ఇవ్వడానికి వచ్చాడంట? సమృద్ధిగా. అంటే ఏంటి? ఎవరి చేతిలోనే లేదు ఈ జీవం, నీ చేతిలోనే ఉంది. నీవు పిల్లల్ని కానీ మనవాళ్ళని కానీ, అమ్మయ్య చాలు, మనవాళ్ళు కూడా చూసేశాను, నేను వెళ్ళిపోతా ప్రభా అని పైకి వెళ్ళిపోవాలి, టికెట్ కన్ఫర్మ్ చేసుకొని. అంటే నువ్వు వెళ్ళిపోతే నీ పని పౌల్లాగా, నీ పని ఇక్కడ ముగించిన తర్వాతే నీవు భూలోకానికి వెళ్ళాలా. ఇలాగే యేసయ్య వెళ్ళాడు, శిష్యులు వెళ్ళాడు, సంఘము కూడా వెళ్ళాలనేటువంటిది దేవుని చిత్తము. ఎంతమందికి అర్థమైంది ఇది? ఆల్రైట్, చూడండి. వేర్ ద డెవిల్ రైసెస్ అప్ ది స్టాండర్డ్. అరే ఇలాగైతే ఎలాగా? ఆల్రెడీ ఇది జరగకముందే దేవుడు పరిష్కారము సంఘంలో బోధించాడా లేదా? ఎంతమంది దీని గురించి మాట్లాడుకున్నారా జరిగినప్పుడు? ఎవరో మాట్లాడుకోవాలి, చూసారా? అయిపోయింది గయా. యు సీ దట్ ఇట్ వెంట్ అవే, ఇట్ వెంట్ అవే. సో గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ లైఫ్ ఇన్ యువర్ సెల్ఫ్. చూద్దాం
ఉదాహరణకి కొన్ని విషయాలు విల్ స్టడీ సమ్ థింగ్స్. లూకాసు వార్త 4వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదువుదాం. అగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఎవరిని చేస్తున్నారు ఇలాగా? ఎంతమందికి ఈ వర్ష గురించి తెలుసు అంటే అబ్బా చాలా మందికి తెలియదు అంటే అయ్యా సరే ఆ ముందు నుంచి చదువమ్మా. లూక్ 4 చదవండి 4:28. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఈ మాటలు విని ఆగండి, ఇక్కడ ఎవరో బయట వాళ్ళు చంపట్లేదు. ఎవరు చంపుతున్నారంట? ఎవరు చంపుతున్నారు? సంఘస్థులే. చూసారా ఎంత గొప్పళ్ళు. పక్కన వాళ్ళు చెప్పండి, ఒకప్పుడు మన బ్యాచ్ అనండి, అవునా కదా? యా, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు 2000 years అయింది, అప్పుడు 2000 years ముందు అది. దే వర్ ఆల్ పీపుల్ లైక్ అస్. దే వాంట్ టు కిల్ హిమ్ బికాస్ దే డిడ్ంట్ లైక్ హిస్ డైలాగ్. ఓకే రైట్, లెట్స్ రీడ్. సమాజ మందిరంలో ఉన్నవారు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అంటే ఏమనుకున్నారు? ఆయన ప్రాణం మన చేతిలో ఉంది, మనం ఆయన చంపేస్తే ఈ డైలాగ్ లేడు కదా అనుకున్నారు. కానీ తండ్రి తనంతట తాను జీవము ఎలా కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనంతట జీవం కలిగి ఉన్నాడని యూదులకు తెలీదా? తెలీదు. కానీ యేసయ్యకి తెలుసా? అది తెలుసా తెలీదా? ఎంతమంది తెలుసు యేసయ్యకి తెలుసని? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కనుక ఒకవేళ యేసయ్య ఈ పాయింట్ నమ్మలేదు అనుకో, నేను స్వస్థత నమ్ముతా, ముత్తులు లేపడం నమ్ముతా, ఈ పాయింట్ నమ్మను అంటే యేసయ్య పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? ఏమైపోతుంది? వాళ్ళ ఆగ్రహానికి బలయ్యేవాడా కాదా? అయిపోయేవాడు. కానీ యేసయ్య అన్నిటిని నమ్ముతాడు. ఓకే, హీ బిలీవ్ ఇట్. చూద్దాం ఏం జరిగిందో. ఆడు అనుకుంటాడు, ఏంటి మీరు చంపదాం అనుకుంటే తండ్రి తనంతట జీవం ఎలా ఉందో నాలో ఉంది జీవం. మీరేదో కొండపైకి తీసుకెళ్ళిపోతే సిలివేసేస్తే అగ్నిలో పడితే చనిపోయే టైప్ కాదు, నేను నాలోనే ఉంది జీవం అని లాస్ట్ దాకా తీసుకెళ్ళి చూడండి. అప్పుడు ఏం చేస్తాడు? అయితే అందరూ అయితే అనండి. అయితే అందరూ చెప్పండి. అయితే తండ్రి ఎలాగ తనంతట తాను జీవము కలిగిన వాడో కుమారుడు అలాగే కనుక ఆయన వారి మధ్య నుంచి దాటి తన మార్గమున సింపుల్గా వెళ్ళిపోయాను. యు సీ దాట్ నౌ? ఎంతమందికి డైలాగ్ అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? అనేకులు చచ్చిపోయారు షుగర్తో, బీపీతో, థైరాయిడ్తో, క్యాన్సర్తో, యాక్సిడెంట్లతో, అప్పులతో. కానీ మీరు మీ మార్గము గుండా క్షేమముగా వెళ్ళిపోవునుగాక, మీకు ఆ రిపోర్ట్లు నార్మల్ వచ్చునుగాక. హల్లెలూయా. మీకు ఆ దరిద్రం ఐశ్వర్యముగా మారునుగాక. యా, అవి మిమ్మల్ని చంపలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? యా, జాబ్ పక్కన చెప్పు, జాబులో జీవం లేదు అన్నాడు. డబ్బు అంటాడు, డబ్బులో జీవం లేదు అన్నాడు. యా, అలాగని డబ్బు కూడా పనిచేస్తుంది. దేవుడు డబ్బుకు సామర్థ్యం ఇచ్చాడు, చదువుకు సామర్థ్యం ఇచ్చాడు, మందులకు సామర్థ్యం ఇచ్చాడు. కానీ సంపూర్ణ సామర్థ్యము ఎవరిలో పెట్టాడు? యేసయ్యలో పెట్టాడు. వాట్ హ్యాపెన్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ అబండెంట్ లైఫ్. ఇప్పుడు దాకా మనము జీవం గురించి తెలుసుకున్నాము, పరలోక రాజ్యం గురించి. అయితే దేవుడు ఈజ్ పుషింగ్ అస్ ఇన్ టు అబండెంట్ లైఫ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు మనల్ని సమృద్ధి గల జీవము వైపు తోస్తున్నాడు అన్నాడు. God is pushing us enough. You need to enter into a different realm of having life in yourself. తర్వాత ఏమేం చదవండి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతిలో మళ్ళీ తన పని చేసుకెళ్ళిపోతున్నాడు సింపుల్గా. పోనీ భయం చంపించండి పారిపోయాడా? లేదు. ఎందుకంటే జీవం ఎవరిలో ఉంది? దీని గురించి ప్రేర్ చేస్తారా? స్టాండప్ అండ్ ప్రేర్ నౌ. మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ రేపు పొద్దున కల్లా, రాత్రి పొద్దున్న లేచేటప్పటికి మళ్ళీ మర్చిపోతారు. దిస్ ఇస్ ఎ పాయింట్, యూ నీడ్ టు ప్రే. ఎంతమందికి దేవుని ప్రణాళిక, నీకు కావాల్సినటువంటి ప్రణాళిక భూమి మీద అయిపోయిన తర్వాత వెళ్ళాలని ఉంది? వెళ్ళిపో, 20 ఏళ్ళకి వెళ్ళిపో, నేను కాదన్న 30 ఏళ్ళకి వెళ్ళిపో, 40కి వెళ్ళిపో, 50, 60కి వెళ్ళిపో. కానీ నీ పని ముగించిన తర్వాత తృప్తిగా వెళ్ళాలని ఎంతమందికి ఉంది? వెళ్ళు, 60 ఏళ్ళకి మన వాళ్ళని చూసే అన్ని అందరికీ ఆస్తులు పనిచేసి అంత బాగుంది, అరే బాయ్ అని వెళ్ళిపోయి గులాబ్ జామున్ తినేసి వెళ్ళిపో పైకి. ఎంతమందికి ఇలాగ వెళ్ళాలని ఉంది? గులాబ్ జామున్ తిని వెళ్ళిపోవాలని ఉంది. పక్కన చెప్పు, నీ గులాబ్ జామున్ తిని వెళ్ళిపోవాలని ఉందా అని అడగండి. యా, గో లైక్ దట్ మ్యాన్.
దిస్ ఇస్ చెప్పండి, ఇది వాక్యానుసారమా కాదా? ఇది దేవుని చిత్తమా కాదా? పౌల్ని అనేకులు చంపేద్దామని చూశారు, కానీ చనిపోయాడా? ఏమంటాడు తుదకి? నా పని మధ్యలో ఒక డైలాగ్ వేస్తాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. అలాగే చచ్చిపోయాడా? లేదు, సంఘం కొరకు నేను బతుకుండుట మేలు, వాళ్ళ విశ్వాసం కాపాడుట నా పని, ఉండు అంటాడు దేవుడు. ఉండి అనేక సంఘాలు స్థాపించి అనేక మంది శిష్యులను చేసి, అమ్మయ్య మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసం కాపాడుకున్నాను, ఇన్ని సంఘాలు కట్టాను, వృద్ధుడిని అయిపోయాను. ఇంక నేను దేవుడు అంటాడు చాలు, నేను ఇచ్చిన మినిస్ట్రీ ఫుల్ ప్రూఫ్ అనండి. అంటే దేవుడికి అతని పట్ల భూమి మీద ఉండేటువంటి ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చి, అందరూ సంపూర్ణ నెరవేర్పు అనండి. అంటే ఈ భూమి మీద నువ్వేం చెయ్యాలా, నీ మనవడి పెళ్ళ, నీ కొడుకున్నా, లేకపోతే ఏదన్నా, అది సంపూర్ణంగా అయిన తర్వాతే నువ్వు వెళ్ళాలి, కానీ వేరే ఊళ్ళో నీ జీవం ఉండడానికి వీలు లేదు. ఓకే, ఎంతమందికి పౌల్లోకి వెళ్ళాలని ఉంది పరలోకానికి? యు సీ దాట్. ముగించిన తర్వాత ఎలాగైనా వెళ్ళిపో, ఆ తర్వాత నీకు ఏదైనా అలౌ చేయండి. దిస్ ఈజ్ హౌ గాడ్ వాంట్స్ యు టు గో. ఎంతమంది ఐశ్వర్యము నుండి, ఆహారము నుండి, ఈ మరణాల నుండి, మరణాదాల నుండి, బాంబుల నుండి పోయే జీవము, నీ అంతటి నీలో జీవం ఉండాలని కోరుకుంటున్నారు? ఈ మర్మం దేవుడు రీసెంట్గా చెప్పాడు నాకు. రీసెంట్లీ హీ టాట్ మీ దిస్. ఇట్స్ ఓన్లీ 2 months old. ఇంత లోతైన వాక్యం చెప్పాలా లేదు? ఐ విల్ బిలీవ్ ఇట్. ఎందుకంటే శత్రువు ఎంత పైకి వెళ్తున్నాడో దేవుడు దానికి తగ్గ సామర్థ్యాన్ని విడుదల చేస్తాడా లేదా? నో మ్యాటర్ వాట్ ద డెవిల్ రిలీజెస్, గాడ్ విల్ రిలీజ్ ఎ హయ్యర్ లెవెల్ రెవల్యూషన్. ఇది ఆల్రెడీ బైబిల్లో ఉందా లేదా? దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్. అది ఎందుకు వాక్యం ఉండే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చెప్పాడు. ఇది 2000 years బ్యాకే రిలీజ్ అయిపోయింది ఇది, అవునా? సో మనకిప్పుడు దేవుడు కళ్ళు తెరిచాడు. యూ వాంట్ టు ప్రే, కమ్ ఆన్ ప్రే, ప్రార్థించండి. Pray that you will have life in yourself. Everything begins by a prayer. ఈరోజు నీకు ఎయిడ్స్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. ప్రభువా నా జీవము నాలోనే ఉండాలి. యూ ప్రే దట్ లైఫ్ విల్ బీ ఇన్ యువర్ సెల్ఫ్. ఇట్ బిగిన్స్ విత్ ప్రేయర్. అందరూ 2 చేతుల పైకి ప్రార్థన చేయండి. అందరూ సమృద్ధి గల జీవము నాకు ఇవ్వాలి ప్రభువా అని చెప్పండి. నువ్వు జీవం ఇచ్చావు, కానీ ఆ జీవం రోగంతో పోతుంది, బాంబులతో పోతుంది, మనుషుడు చిత్తానితో పోతుంది, యాక్సిడెంట్లో పోతుంది, ఇతరులు చంపేయాలనుకుంటే పోతుంది, ఇబోలా వైరస్తో పోతుంది, దేంతో అయినా పోతుంది. ఎవరైనా చంపేస్తే అది పోతుందయ్యా, అది జీవము. కానీ సమృద్ధి గల జీవము నాకు. నొప్పి ఎక్కువైపోతే చనిపోవాలనిపిస్తుంది, బాధలు ఎక్కువైపోతే చనిపోవాలనిపిస్తుంది, అప్పులు ఎక్కువైపోతే అంటే నీ జీవము డబ్బుల్లో ఉంది. నీ జీవము ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? 16 మంది అంట. కానీ మీకు యేసయ్యలో ఉంది జీవము. యు సీ దాట్ నౌ. డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ దాట్. అది చదివి అనుకున్నాను అనమాట, ఇది చెప్పాలా? ఎందుకంటే యవ్వనులు చనిపోతున్నారు. మేబీ అలాంటి వాళ్ళకి సంఘంలో కూడా ఉండొచ్చేమో. మేబీ దే వాంట్ టు డై బికాస్ దే ఫెయిల్ ఇంటర్మీడియట్. నో, కమ్ ఆన్ ప్రే, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. ఐఎమ్ నాట్ డిస్కరేజ్. అలాగని చదవద్దని చెప్పట్లే, డబ్బులు వద్దని చెప్పట్లే, హాస్పిటల్కి వెళ్తాను చెప్పట్లే. అవి కావాలా? ఇది ఎదిగే వరకు అవి కావాలా? యూ నీడ్ ఆల్ దోస్ థింగ్స్. Come on, lift your hands and pray. What I am preaching is a powerful revelation from heaven. నాజరేయుడైన యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు పరలోకంలో మీ పేర్లు రాయబడ్డాయి కాబట్టి మెసేజ్ వింటున్నారు. అలా ఇది నెరవేరితే ఎలా ఉంటుందండి? అసలు ఊహించుకోండి. పక్కన చెప్పు, ఇది నెరవేరితే ఎలా ఉంటుంది ఊహించుకోనండి. కరెక్ట్గా డబ్బు కావాలి, డబ్బులు పోయాయనుకో, ఆ పోనే. 5 లక్షలు పోయాయి, ఆ పోనే. అది కబ్జా చేసాడు, స్థలం కబ్జా చేసుకోని ఇంకో స్థలం కూడా తీసుకో అంటావు. చదువుకోలేదా? ఆ పోనే. చదువుకుంటే మంచిది, డాక్టర్ అయితే మంచిది, గుడ్. కానీ జీవం ఎందులో ఉంది? నీలోనే ఉంది. దీనే ఉంటారు తెలుసా? అందుకే ఆయన గొర్రెలకి జీవమడానికి వచ్చాడు. అక్కడ ఆగిపోలే. ఏ జీవం అంట? సమృద్ధి. అంటే ఎవరి చేతిలోనే లేదు, నీ చేతిలోనే ఉంది. ఎంజాయ్ యువర్ లైఫ్. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ దిస్ సర్మన్? పక్కన చెప్పు, ఎప్పుడు ఈ మర్మం మర్చిపోకనండి. డోంట్ ఫర్గెట్ దిస్ సర్మన్. డోంట్ ఫర్గెట్ ఇట్. అన్నీ కావాలి. వీ నీడ్ మనీ. యూ నీడ్ ఎడ్యుకేషన్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ గెటింగ్ మై చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్. ఐ ఆల్సో నీడ్ మెడిసిన్. ఐ ఆల్సో నీడ్ డాక్టర్. దిస్ ఇస్ ఆల్ గాడ్ గేవ్. కానీ అన్ని పరిమితి ఉంది. యేసులో అపరిమితమైన శక్తి దేవుడు ఉంచాడు. అందుకే మానవాళ్ళంతా ఎవరి దగ్గరికి రావాలా? యేసయ్య వద్దకు రావాలి. ప్రతి మోకాలు ఎవరి ముందు వంగాల? అందరూ మోకాలు ఎవరి దగ్గర వంగాల? యేసయ్య. అలాగే నీదన్నా కారణం వద్దు, అవి ఇచ్చింది ఆయనే, ఏబిసిడీలు చెప్పింది ఆయనే, పిహెచ్డి డిగ్రీ బోధించింది ఆయనే. అలా
యు సీ దట్ దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్ టు టీచ్ us. ఓకే, ఇంకొన్ని విషయాలు చూద్దాం. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టీచ్. అండ్ మేబీ మీరు మర్చిపోయారేమో, అంటే గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అస్. ప్రే. రేపు పొద్దున్న ఇలాంటివి అనేక జరుగుతున్నప్పుడు దేవుడు నీ మూలంగా, నీలో నీకు జీవం ఉంది కాబట్టి నీ మూలంగా ఆ ఊరు కాపాడబడచ్చు. హల్లెలూయా. ఎందుకంటే జీవం నీలో ఉంది, వాళ్ళలో లేదు కాబట్టి దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకు? నీకు జీవం తండ్రి ఎలా కుమారుడికి ఇచ్చాడో, కుమారుడు అది ఎవరికి ఇచ్చాడు? శిష్యులు. ఇప్పుడు ఆ వాక్యం ఎవరింటారో వారందరికీ కూడా అదే జీవం రావాలని ఏం చేశాడంట? ప్రార్థించాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇలా చనిపోతున్నారు అనుకో, అప్పుడు చావు అంటే కొంచెం బాధపడతారు కానీ మరీ దొడ్లు ఏడవరు. అవునా కదా? కొంచెం బాధ ఉంటుంది. ఇప్పుడు మోషే ఎలా చనిపోయాడు? దేవుడు కొండపైకి రా, నీ టైం అయిపోయింది, ఇంక చాలులే 120 ఏళ్ళు, 40 ఏళ్ళకి అయిపోయింది నీ డ్రీమ్, మళ్ళీ 40, మళ్ళీ 120 ఏళ్ళు, ఇంకేం చేస్తావు, కానాలు వెళ్తావు, అలా వచ్చాయి అన్నాడు. పైకి వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అహరోను అన్నాడు, అహరోను నువ్వు కూడా వచ్చే పైకి అన్నాడు. పైకి వచ్చి వెళ్ళిపోయాడు. మనం కూడా ఒక కొండ కట్టించి పైకి పంపించి అక్కడి నుంచి పంపించేయాలి అలాగా. హల్లెలూయా. లేకపోతే మీ ఇంటి పైన కొండ కట్టుకో, స్టైల్కి వెళ్ళిపో అక్కడి నుంచి. అవునా? అమ్మ అంతా చేసుకోవాలి, అందరూ అయిపోయింది, ఎవరికాలు బిజీగా అయిపోయారు, ఇంకెందుకే ఇంక నేను నా పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఓకే, ఈ రోజు నుంచి నీ వయసులోంచి వెళ్ళకుండా దేవుని చిత్తము ముగించి వెళ్ళును గాక. అకస్మాత్తుగా పక్కన చెప్పండి, నువ్వు అకస్మాత్తుగా వెళ్ళకుండా దేవుని చిత్తం ముగించి ఆనందించి వెళ్ళును గాక అనండి. ఫినిష్ యువర్ వర్క్ అండ్ గో. పక్కన చెప్పండి, ఫినిష్ యువర్ జాబ్ అండ్ దెన్ గో అనండి. అప్పుడు వరకు నీ జీవం ఎవరిలో ఉంటుంది? అంటే ఈ లెక్కన పౌలు జీవం ఎవరిలో ఉంది? యు సీ దట్ నౌ. పౌల్ని పాము కరిచింది, అందరూ చచ్చిపోయారు, పౌలు చావలా. పౌలు అంటాడు, పాములో జీవం లేదు, తండ్రిలో ఉంది, కుమారుడిలో ఉంది. సీదా రాళ్ళతో కొట్టి చంపేశారు, పౌలు పడిపోయాడు అక్కడ, లటక్కలు లేచిపోయాడు రోబోట్ లాగా. మీ రాళ్ళలో లేదు, మీలో లేదు. తండ్రి తనంతట తాను, కుమారుడు తనంతట తాను, శిష్యుడు. ఈ వాక్యం వింటున్న మీరు you got this sermon now. All right. Okay. Man, you are blessed to hear these words. I'm telling you. ఎంతమందికి ఇది లోపలికి వెళ్ళింది హృదయంలోకి? ఎంతమందికి అర్థమైంది? How many of you understood this? అంటే ఈ భూమి మీద జరగబోయే అపవాది పనులన్నిటికీ దేవుడు వాక్యములో పరిష్కారము యేసయ్య ద్వారా ఇచ్చేశాడు. అందరూ చెప్పండి, సిలువలో అన్ని పరిష్కారాలు ఉన్నాయే అనండి. Man, no matter what the devil goes to, whatever extent, God has put the highest standard in Jesus. సైతానుడు ఎంత పైకి వెళ్ళినా, అపవాది ఎంత ఏం చేద్దాం అనుకున్నా, వాడికంటే 10 రెట్లు తప్పించుకునే మార్గములు దేవుడు యేసులో సిలువ ద్వారా మానవాళికి, విశ్వాసులకు ఇచ్చేసి. ఎంతమంది దీన్ని నమ్ముతున్నారు? మేము నమ్మము. నువ్వు నమ్మకపోతే నీకు జరగదు. ఇఫ్ యూ బిలీవ్, యూ కుడ్ బిలీవ్ ఇట్. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఎంతమంది నిజమని నమ్ముతున్నారు? హౌ మెనీ పీపుల్ బిలీవ్ దట్ దిస్ ఇస్ ట్రూ? నీ డబ్బుకి, నీ ప్రతిరోజు సమస్యలకి ఇది పరిష్కారము, ది సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమంది కనిపిస్తుంది పెద్దానికి ఏంటంటే జీవం ఇందులోనే లేదా? అంటే ఇప్పుడు తిండి లేకపోతే చనిపోవాలా? నువ్వు చావడానికి వీల్లేదు. ఒకవేళ గాలిలో ఏదైనా తప్పుడు విషవాయువు వచ్చేస్తుంది అనుకోండి, నీ జీవం విషవాయువులో ఉంటుందా, నీలో ఉంటుందా? దిస్ కెనాట్ కిల్ యూ. దిస్ కెనాట్ కిల్ యూ. ఓకే, సో దేవుడు నీకు ఏదైనా పనప్ప చెప్పాడంటే అది ముగించే వరకు నీలో నీకు జీవం, అంటే నీ అంతటా నువ్వే పని అయిపోయింది వచ్చేస్తాను వెళ్ళిపోవాలో తప్పితే ఈ భూమి మీద ఏది నిన్ను ఆయన పని ముగించకుండా ఆపలేదు. సో యూ విల్ నాట్ గో. జీసస్ వెంట్ ఓన్లీ వెన్ హి సెడ్ ఫినిష్. పాల్ వెంట్ వెన్ హి సెడ్ ఐఎమ్ ఫినిష్. యు ఆర్ గోయింగ్ టు గో వెన్ యు ఆర్ ఫినిష్. వెన్ యూ సే ఫినిష్, ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్. పౌలు ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్. నువ్వెప్పుడు వెళ్ళాలా? ఈ లోపు ఎవరో ఫినిష్ చేయడానికి వీల్లేదు. Until you finish, nobody should finish you from today. How many of you want to receive it? డబ్బులు లేవా? ఫినిష్ అయిపోక చాలామంది చూడండి, చదువులో ఫెయిల్ అయిపోయారంటే 16 మంది చచ్చిపోయారంట. కొంతమంది డబ్బు ఫినిష్ చేస్తుంది, కొంతమంది రోగం ఫినిష్ చేస్తుంది. ఈ రోజు నుంచి వీటన్నిటి నుంచి నీకు విడుదల. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిక్. పక్కన చెప్పండి, సిక్నెస్ కెనాట్ కిల్ యూ, lack cannot kill you, accident cannot kill you, poison cannot kill you, lion cannot kill you.
అంటే ఎవడి ప్రాణం వాళ్ళలో లేదు. ఎవడి చేతిలోనో ఉన్న అందరూ పిచ్చగాళ్ళ ప్రాణం పెచ్చిపెట్టి అనుకున్నారు. ఈరోజు మీరు ఎవ్వరూ పిచ్చగాళ్ళు కాదు, కింగ్స్, లైఫ్ కింగ్స్. హల్లెలూయా. పక్కన చెప్పు, ఈరోజు జీవము కలిగిన రాజు అన్నాడు నువ్వు. నేను మొగుడు జీవం పెళ్ళంలో ఉండవేంటి, పెళ్ళం జీవం మొగుడులో ఉండవేంటి, పనుల్లో ఉండవేంటి, పక్కంటిలో ఉండవేంటి, ఎవరి చేతిలో ఉండడం ఏంటి? నీ ఇంత గొప్ప దేవుడు ప్రాణం పెడితే ఆయన నమ్ముకున్నవాడు నీ ప్రాణం అంత చీపా? ఈరోజు ఈ వాక్యము ద్వారా దాని వాల్యూ పెరుగును గాక. మేన్, యు సీ దట్? am I doing good by preaching this sermon? ఓకే, ఇది చెప్పడం మంచిదని ఇంకోటి ఏదో చెప్పాల్సి ఉన్నది. I took this current topic and said, God, I want to talk about this. ఇంకొన్ని విషయాలు మేము చూద్దాం. అసలు యూదులు వాళ్ళు యేసయ్య గురించి ఎడుతున్నారంట సిలువ మీద. అయ్యో నా యేసయ్య అంటే ఆయన ఒక మాట అంటాడు, నా గురించి అడవద్దు కానీ ఏమంటాడు ఎవరికి గుర్తుందా? నీ కొరకు నీ పిల్లల కొరకు రొమ్ము కొట్టుకొని ఏడువు. ఓకే, మై లైఫ్ ఈజ్ ఇన్, నా జీవము నాలో ఉంది, మీ జీవం మీలో లేదు. ఆ బబులోన్ రాజులో ఉంది, వాడు కోత కోసేస్తాడు అంతే. ద బబులోన్ ఎంపైర్ ఇస్ గోయింగ్ టు స్లే యు అండ్ ఎ హెవీ massacre. ఆల్రైట్, సో మై లైఫ్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ గోయింగ్ టు డై యాజ్ ఐ ఫినిష్. నేను ఫినిష్ అంటే కానీ నన్ను ఎవరో ఫినిష్ చేయలేరు. మిమ్మల్ని పక్క రాజు వచ్చి ఫినిష్ చేయరు. ఎందుకంటే మీలో మీకు జీవం ఇద్దాం అనుకునే అతన్ని తిరస్కరించారు. You rejected the one who want to give you life. So the devil came to, సైతాను దేనికోసం వస్తారంటే దొంగ. చూడండి, ఈ రెండు ఒకదాని ఉంటాయి. యోహాను 10 తీయండి, 10 తీయండి ఫస్ట్. You see both of this, 2 months before, then God was telling me, read John. Read everything that belongs to John. Revelation, 1 John, 2 John, 3 John. ఎన్నిట్లో ఏం చెప్పాడంటే నేను ఈ మరణ జీవ మర్మాలన్నీ యోహాన్కి ఇచ్చాను అంటున్నాడు. He taught all these mysteries. So he was telling me to read John. Okay, let's read. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది మామూలుగా కలగడానిక అంటే ఇప్పుడు జీవం ఉంది కానీ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. కరెక్టే, పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు అందరూ పరలోకానికి వెళ్ళారు కానీ వాళ్ళ పని ముగించి వెళ్ళారా? ముగించకుండా వెళ్ళిపోయారా? కానీ అది దేవుని చిత్తమా? దేవుని చిత్తం ఏంటి? వాళ్ళందరూ ఆయన పని, ఒకవేళ నువ్వు పనామే, నీ పని బాగా చేయి. నువ్వు అమ్మమ్మవా, ఆ పిల్లలు పెద్దయ్యే వరకు ఉండాలి. నువ్వు వంటామవా, ఏ పనైనా సరే నీ అంతటి నువ్వు తృప్తిపడి చాలు, ఎంతమంది కొంత పెట్టా ప్రభా, ఇంకా 80 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఏంటంటే చాలు, నీ రాజ్యానికి వచ్చేస్తా. యు సీ దాట్? ఆ స్పెషల్ రెసిపీ అంతా అందరికీ నేర్పించి వెళ్ళిపో అప్పుడు మళ్ళీ. ఓకే, వాట్ ఎవర్ యూ ఆర్ టాట్ ఇన్ దట్ రెసిపీ, టీచ్ ఇట్ అండ్ దెన్. కొంతమంది నేర్పించారు అత్తల కోడలకి, వద్దు నీకు నేర్పించా, ఎందుకంటే కొడుకు ఎక్కడ గ్రిప్లో ఉండడేమో అని. అది వంట పండదురా అంటే వంట కోసం వదిలేనా? నేర్పించండి కోడలకి. ఓకే, అప్పుడు నీకు జీవం వస్తుంది. యా, డోంట్ హోల్డ్ ఇట్. ఓకే, అంతేగాని దానికి ఏం రావు అని చెప్పి నోటి పెట్టక. మెయిన్ ప్రేమ అనండి. Love is one of the key to receive abundant life. You see that? Okay. ఇదే యోహాన్లో ఇంకొక మాట, ఇదే యోహాన్ 10లో చూడండి. The same John 10, he gives you another scripture. 17-18 యోహాను 10:10లో ఉంది, 17-18లో చూడండి. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. చూడండి. ఓకే, 17 నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. 18 ఎవడును నా ప్రాణము అంటే తండ్రికి తనంతట తాను ఎలా ఉందో ప్రాణం, నాకు కూడా నా అంతట నాకు ప్రాణం ఉంది. ఎవరి చేతిలో అయినా వేసే ప్రాణం ఉందా? జంతువుల చేతిలో ఉందా? పాము చేతిలో ఉందా? సిలువ చేతిలో ఉందా? రోమిల చేతిలో ఉందా? ఎవరు తీసుకోలేడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ఆయన పునరుద్ధానానికి ముందు మనల్ని ఏమని పిలిచాడు? శిష్యుడు. ఇంకేం పిలిచాడు? దాసుడు, పిల్లలు, స్నేహితుడు. పునరుద్ధానం తర్వాత ఏమని పిలిచాడు?
మరియతోటి మగ్దలేని మరియతో ఏమంటాడు? వెళ్ళి నేను లేచానని ఈ నా ఎవరు సహోదరులు అంటాడు? నా అంటే ఆయనకి ఎలా తండ్రి నుంచి హక్కు ఉందో సహోదరుడు కాబట్టి అతనికి కూడా తండ్రి నుంచి అదే హక్కు ఉంటుంది. దాసుడికి ఉండదు, కుమారుడికి ఉండకపోవచ్చు, స్నేహితుడు ఉండకపోవచ్చు, కానీ ఎవరికి ఉంటుంది? సహోదరుడు. అంటే నాకు ఎలాగ తండ్రి నుంచి హక్కు ఉందో మీకు కూడా. అంటే పునరుద్ధానాన్ని చూడండి, హౌ గాడ్ హస్ స్టార్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఈరోజు ఈ సీక్రెట్ తెలిసిపోయినందుకు సైతానుడు మీ ఇంటి దగ్గర కూర్చొని ఎడుతూ ఉంటాడు. ఇంకా నువ్వు నా చేతిలో జారిపోయావు. పక్కన చెప్పండి, సైతాన్ చేతిలో జారిపోయావు అనండి. ఇంక తెలిసిపోయింది ఎందులో నీ జీవం లేదని. ఓకే, సో యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నా లెట్ మీ నా ఇలాగ యేసయ్య తప్పించుకునే సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే, అయితే ఎక్కడ యూదులు కొన్ని పొరపాట్లు చేశారో చూద్దాం. త్వరగా రాసుకోండి. 5:20-38. హౌ టు రిసీవ్ మోర్. ఎందుకు ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని కోల్పోతామనేటువంటిది మనం తెలుసుకోవాలి. చదవమ్మా. 5:38. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. అందరూ నమ్ముట నిలిచి ఉండటానండి. చూసారా? యు నీడ్ టు బిలీవ్ అండ్ అలౌ ద వర్డ్ టు స్టే బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. యు సీ దట్. అంటే యూదులు ఎందుకు ఆయన్ని పొందుకోలేదు? ఇంత గొప్ప దేవుడు జీవాన్ని ఇవ్వడానికి వస్తే వాళ్ళు తిరస్కరించేశారంట. ఆయన ఎవరు చంపేద్దాం చూశారంట. చంపలేరని తెలియదు వాళ్ళకి పాపం. ఆయనే ముగించి వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదంట. రెండవది, వాళ్ళు చదివిన వాక్యము కూడా, అంతకుముందు చదివిన వాక్యము కూడా వారిలో ఏంటంట? నిలిచి ఉండట్లేదు. పక్కన చెప్పండి, ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ డేంజరస్ అనండి. నెవర్ ఫర్గెట్ ద వర్డ్. ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోక, వాక్యాన్ని మర్చిపోక. యు సీ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజర్స్ దట్ కాస్ట్ ద జ్యూస్ టు ఫర్గెట్ జీసస్. యేసుప్రభు వారిని తిరస్కరించడానికి గల కారణం వారు చేసిన పనులు ఏంటంటే వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు నమ్మలేదు. ఇంకోటి ఆయన వాక్ అందుకే అంటాడు, దివారాత్రము దీన్ని ధ్యానించేవాడు. అందుకే నేను 2 సార్లు మళ్ళీ చెప్తున్నాను లేదా? చూసారా? ఓన్లీ 5% రిమెంబర్డ్. పక్కన చెప్పు, ఈ దెబ్బతో నువ్వు మర్చిపోకూడదని చెప్పండి. డోంట్ రిమెంబర్. ఇంకొక విషయం చూద్దాం. 41 యోహాను 5:41. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. చూడండి, సాధారణంగా ఎవరన్నా తిడితే బాధపడతాం, పొగిడితే ఉబ్బిపోతాం. ఇది డేంజరస్. ఒకళ్ళ గురించి ఏమైనా చెడ్డగా చెప్పారనుకో, నా పరువు పోసేసింది. అది నీ పరువు నీలోనే ఉంది. చూసారా సైతాను? అందుకే గొడవలు, కొట్లాటలు. ఇది నా గురించి ఎలా చెప్పింది, వాడు ఎలా చెప్పాడు, దాని సంగతి చెప్తా, ఈడు ఎలాగంటాడా, నువ్వు ఎలాగంటావా? ఏసే అంటాడు, మీరు మంచి అనంటే చెడనండి, నేను మీ నుంచి ఘనత తీసుకోను, ఓన్లీ తండ్రి ఘనతే నేను తీసుకుంటాను. వావ్, దిస్ విల్ ఎలిమినేట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. హల్లెలూయా. యు సీ దట్? మేజర్ ప్రాబ్లమ్స్. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీవు నీ భర్త అవమానపరిచిన, భార్య అవమానపరిచిన, ప్రపంచం అవమానపరిచిన, లైట్ తీసుకో అనండి. టేక్ ఇట్ ఈజీ అని చెప్పండి. టేక్ ఇట్, దట్ వికెట్ నైబర్స్ వర్డ్స్, టేక్ ఇట్ ఈజీ. అత్తగారి మాటలు, ఆ కోడల మాటలు, వాళ్ళ మాటలు, టేక్ ఇట్ ఈజీ. పక్కన టేక్ ఇట్ ఈజీ అని షేక్ చేసి చెప్పండి. లేకపోతే చాలా సీరియస్ తీసుకుంటారు మీరు. భూమి అంతా దీని గురించే గొడవ. టేక్ ఇట్ ఈజీ. ఓకే, ఈ శిష్యులందరూ అదే అనమాట. అందుకే ఏసీ తీసుకున్నాడు. ఒకవేళ ఇలా తీసుకోకపోతే దేవుని వాక్యమునకు నువ్వు బాధపడిపోయి దేవుని వాక్యానికి చోటు ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ యూదులు చేసినటువంటి పొరపాట్లు. దే మేడ్ జస్ట్ టెల్లింగ్ నౌ. మొదటిది, మీరు నమ్మలేదు, వాక్యం నిలిచి. ఇంకొకటి, మీరు మనుషుల వలన మీరు మహిమ పొందు. అందుకే సమాజ మందిరంలో మంచి కుర్చీలు, పూలు వేస్తామంటే వందనాలు. ఓకే, కానీ సృష్టిలో ఈరోజు పొగిడినోడు రేపు తిడతాడు, రేపు తిట్టుడు కొడతాడో, అవతల రోజు నేను ఊరేసేస్తాడు. కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ప్రేమించేవాడు నీ దేవుడు. ఆల్రైట్, సో రిసీవ్ హానర్ ఫ్రమ్ గాడ్. ఓకే, నా ఇంకొకటి వారిలో ఉండే సమస్య ఏంటంటే 42 చదవండి. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఇంకొకటి, దేవుణ్ణి వీరు ప్రేమించేవారు కాదు. దే డోంట్ లవ్ గాడ్. నెంబర్ 1 పాయింట్ ఏం చెప్పాను మీకు? నమ్మట్లేదు, వాక్యం నిలిచలేదు, మనుషులు ఘనత తీసుకుంటారు. ఇంకొకటి, దేవుని ప్రేమ వారిలో లేదు. దే డోంట్ లవ్ గాడ్. ఆల్రైట్, ఒకవేళ ఘనత వేరే వాళ్ళ ఘనత తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ విశ్వాసం దెబ్బతింటుందంట. చూద్దాం, 44 చదవండి, దాని ప్రకారం మీకు తెలుస్తుంది.
అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? వేరే వాళ్ళు పొగిడితే ఉబ్బిపోయి వేరే వాళ్ళు తిడితే పోయావు అనుకో, నీకు నమ్మకం దెబ్బతింటుందంట. యువర్ ఫెయిత్ లెవెల్స్ విల్ షేక్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు అన్నాడు అనుకో, సర్ర వెళ్ళిపోక వాడిని ఇంకా ప్రేమించు. ఓకే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వల్ల ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? సో ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ ఆర్డర్ ఫ్రమ్ పీపుల్, యువర్ ఫెయిత్ లెవెల్స్ విల్ బి ఎఫెక్టెడ్. చాలా డీప్గా చెప్పి, ఐఎమ్ టాకింగ్ వెరీ డీప్. ఓకే, చెవుగలవడ మాత్రం వినును గాక. ఈరోజు మాటలు మటుకు, కానీ మిమ్మల్ని అందరినీ దేవుడు 14 ఏళ్ళు తయారు చేశాడు కనుక ఈ వాక్యాలు మీరు వినగలుగుతున్నారు. ఐఎమ్ ప్రీచింగ్ యూ దిస్ స్టఫ్. ఐ డోంట్ నో మెనీ పీపుల్ ఆర్ రిసీవింగ్ దిస్. ఓకే, నౌ what is that which has stopped them and hindering them? One more point is 7:17 యోహాను 7:17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. సపోజ్ దేవుడు నీకు చెప్పాడు అనుకో, అది చేయాలా. పొద్దున ప్రార్థన లేచి చదువుకోవాలా, బైబిల్ చదువుకోవాలి, ప్రేయర్ చేయాలా, ప్రేయర్ చేయాలి, దశమం ఏమంటే ఇవ్వాలా, గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలా. ఇలాగ ఏదైతే పాయింట్ నెరవేరుస్తున్నావో అప్పుడు ఇది తప్పుడు బోధ, కరెక్ట్ బోధ, రైట్ బోధ, ఇది దేవుడి నుంచి ఏ కాలు కృప రైటా, లా కరెక్టా, యు విల్ హ్యావ్ ద డిసర్న్మెంట్. హల్లెలూయా. చూసారా, దోస్ హూ డోంట్ డూ ద విల్, ఈ రోజు నుంచి మీరు దేవుని చిత్తము జరిగించును గాక. వీళ్ళు వేసే మాట నమ్మలే, వేరే వాళ్ళ మాట నమ్ముతారు వీళ్ళు. చూసారా, ఇఫ్ యూ డోంట్ డూ ద విల్ ఆఫ్ గాడ్, యువర్ డిసర్న్మెంట్ లెవెల్స్ విల్ గో డౌన్. Your discernment for the word of God will go down if you don't do the will. ఎంతమందికి అర్థమైంది? నీవు ఆయన తెలిసి చిత్తము తెలుసు నెరవేర్చకపోతే గ్రహింపు శక్తి, సత్యమా కాదా అనుకునే గ్రహింపు శక్తిని కోల్పోతావు. యూదులకి ఎన్ని జరిగిపోయాయి. దీస్ ఆర్ ద థింగ్స్, ద డ్యామేజ్ దట్ హ్యాపెన్ టు ద జ్యూస్. 6:45 చదువమ్మా. 6:45. వారందరూ దేవుని చేత బోధింపబడుతురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఎవరైతే రెగ్యులర్గా దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయనతో తయారు చేయబడుతున్నారో అలాంటి వారు యేసుని అంగీకరించగలరంట. అంటే యూదుల్లో ఎవరో కూడా ఆయన ద్వారా తయారు చేయబడిన వారు కాదు. చూడండి, పేతురు అడుగుతాడు, నేను ఎవరిని అంటే, నీవు జీవము గల కుమారుడమైన క్రీస్తువి అంటాడు. నీకు ఎలా తెలుసు అంటే, తండ్రితో సహవాసము చేస్తున్నప్పుడు రక్తమాంసములు నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందుండే తండ్రి బయలుపరచాడు. నీ ప్రార్థనలో, నీ వాక్య దానములో దేవుడు నీకు ఎవరి మాట నమ్మాలో నమ్మకూడదో నీకు బయలుపరచును గాక. యు సీ దట్ నౌ యువర్ రిలేషన్షిప్ డిఫరెన్షియేట్స్ యూ. యువర్ కంటిన్యూస్ రెగ్యులర్ రిలేషన్షిప్ డిఫరెన్షియేట్స్ యూ ఫ్రమ్ ఎ కామన్ డెఫ్ అండ్ బ్లైండ్ మ్యాన్. ఇంకొకటి చూడండి, 8 యోహాను సువార్త 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించుదురు. చూడండి, ఇంగ్లీష్లో ఉంటుంది, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ యూ విల్ బి మై డిసైపుల్స్. అందరూ చెప్పండి, యేసయ్యా నిన్నే వెంబడిస్తాను. 4 వారాలు వచ్చి జరగలేదు, ఏం పోలేదు, అంతా ఫేక్ ఇదంతానే. కానీ నువ్వు తగ్గపోయిన నువ్వు దేవుడు నమ్ముతావో దారిలోనే స్వస్థపడిపోతావు నువ్వు. హల్లెలూయా. యు సీ దట్ నౌ? యా, అందరూ చెప్పండి, యేసయ్య జీవితాంతం వరకు నేను నమ్ముతాననండి. కొంతమంది రోగాలు తగ్గలే అయినా నమ్ముతున్నారు వాళ్ళు. యు సీ దట్ నౌ? నాట్ ఆన్ ఏ కండిషనల్ బేసిస్. అంటే ఎవరైతే రెగ్యులర్గా కంటిన్యూగా ఫాలో అవుతారో వాళ్ళే సత్యాన్ని తెలుసుకుంటారంట. అందుకే చాలామంది దేవుని తెలుసుకొని కూడా యూదులు సత్యాన్ని తిరస్కరించారు. కంటిన్యూటీ అనండి. పక్కన చెప్పు, టెంపరీ కాంట్రాక్ట్ మనకు వద్దనండి. 7 వారాలు 12 వారాలు వద్దు. 7 వారాలు నేను పెడతా, అది ఎవరికి 7 వారాలు ఎవరికి పని చేస్తుంది? కంటిన్యూ వాళ్ళకి బాగా పని చేస్తుంది. ఓకే, అది ఎవాంజలిస్ట్ ఆల్సో ఇట్ వర్క్స్. ఓకే, నా యోహాను 7:30. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరూ నా గడియ అనండి. దెన్ అగైన్ 44 వచనం చదవమ్మా. 7:44. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఎందుకు? ఆయన గడియ వారు వారి చేతులేసి లేపేద్దామని చూసారు. జరుగుతుందా జరగదా?
ఎందుకు? ఆయన గడియ రాలేదు. ఆల్రైట్. 8 యోహాను 8:20. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టెయున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. 59:8-59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాడు. Hallelujah! You went out. You see that? Blessed are you by this sermon. Stand up. I'm going to pray for you. ఈ రోజు నుంచి నీ జీవము నీ డబ్బులో ఉండదు, నీ ఉద్యోగంలో ఉండదు, చదువులో ఉండదు, ఎవరిలోనే ఉండదు, నీలోనే ఉండును గాక. నీ గడియ వచ్చే వరకు, నీ పని ముగించే వరకు ఎవరి చేతిలోని నీ ప్రాణం ఉండకుండా ఉండును గాక. Amen. How many of you enjoyed this sermon? Come on, pray now. Lord, I want abundant life. ఇప్పుడు దాకా మనం ఏం పొందుకున్నాం తెలుసా? జీవం పొందుకున్నావు. ఈ రోజు నుంచి ఏం పొందుకోబోతున్నావు? సమృద్ధి గల. Come on, pray now. Lord Jesus, I want this kind of life. I want this kind of life. నా గడియ ముగించే వరకు నాకు సమృద్ధి ఉండాలా. నా గడియ ముగించే వరకు నాకు స్వస్థత ఉండాలా. నా గడియ ముగించే వరకు నాకు సంతోషం ఉండాలా. నాకు అధికారం ఉండాలా. ఆల్రైట్ లార్డ్, we pray on this crisis. The whole world is thinking in crisis. Terror, fear is gripping my Lord. But my time has not yet come. Those who don't know their times will fall into pray. ఆయన యూదులను అంటాడు, మీరు కాలములను సమయములను గుర్తుపట్టలేకపోతున్నారు. He want to give you abundant life. Somebody come with a backpack, he cannot blow you up. No. He can't destroy you. You have life in yourself. Your hour has not yet come. Your time's in the hand of God. The sickness cannot kill you. నీ నిరుద్యోగం నిన్ను చంపలేదు. అది ఫెయిల్ అయిపోతే నువ్వు చంపక. Don't die if you fail. Don't die if your mom leaves you. నీ తల్లి విడిచిపోతే చనిపోక, నీ తండ్రి విడిచిపెడితే చనిపోక, ఏదైనా జరిగితే చంపక. వాటిలో లేదు జీవము. వాళ్ళు పోసారేమో, కానీ యేసుని తెలిసిన తర్వాత నీ తండ్రి ఆయన నీ జీవము నీలోనే ఉంది. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. ప్రే. నా జడేసామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. కమాన్, మీ చేతులు పెట్టుకోండి. ఈరోజు ఎవరికైతే జీవం నాలో ఉండాలనుకుంటున్నారో అలా పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ లైఫ్ ఇన్ యువర్ సెల్ఫ్, పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. ఓకే, ఆల్రైట్. స్వస్థత కావాల్సిన వాళ్ళు తల మీద చేపెట్టుకోండి. ఐమ్ గోయింగ్ టు ప్రే. ఐమ్ గోయింగ్ టు ప్రే. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ప్రపంచంలో శత్రువు ఏ స్థాయిలో వెళ్ళి నాశనాన్ని తీసుకొస్తున్నాడు. దొంగలించడానికి, చంపడానికి, హత్య చేయడానికి వచ్చాడు. కానీ నీవైతే ఇదిగో నా అంతట నాలోనే ఉంది ప్రాణము, ఎవరు నా ప్రాణం తెలియరని అదే అధ్యాయంలో నువ్వు చెప్పావు. ఆ జీవం ఇవ్వడానికి వచ్చావయ్యా. యూ కెన్ టు గివ్ అస్ మోర్ లైఫ్. నాట్ ఎనీ సిక్నెస్ కెనాట్ కిల్ యూ. ఆ రోగం తగ్గకపోతే చనిపోక. మనీ కెనాట్ కిల్ యూ. ప్రాబ్లమ్స్ కెనాట్ కిల్ యూ. ఇదిగో తండ్రి, ఎవరెవరైతే ఈరోజు వాక్యం విన్నారో వారంతటా వారిలో జీవం ఉండడానికి ఆస్వాదించండి. అయితే నీవు ఆ జీవము సమృద్ధిగా ఇస్తావు కనుక వారికి సమృద్ధి అయిన ఐశ్వర్యాన్ని దయచేయండి. నీవు సమృద్ధి గల జీవం ఇస్తావు కనుక వారికి సమృద్ధి గల ఆరోగ్యము దయచేయండి. మరి వివాహములో సమృద్ధిని దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయండి. గృహం లేని వారికి గృహము దయచేయండి. ఇదిగో ఎవరైతే దీన్ని ప్రార్థిస్తున్నారో, నమ్ముతున్నారో వారి వల్లనే ఇవి జరుగుతాయంట. ఇదిగో నేను చేయి కార్యాలు మీరు చేయగలరు. నా కార్యం ఏంటంటే నా జీవము నాలో ఉంది. ఈ అద్భుతం మీరు చేయగలరు. ఈరోజు అది యువర్ ఆల్ కిడ్స్. ఈరోజు అయ్యా దీని విషయమై ప్రార్థించి సంఘము ఈ స్థాయికి ఎదిగి, ప్రపంచంలో సంఘాలన్నీ ఈ స్థాయికి ఎదిగి నీవిచ్చే వరాన్ని సమృద్ధిగా కాపాడుకున్నట్లు వారిని ముట్టండి. ఇదిగో ఎవరికైతే అస్వస్థత ఉందో, ఎవరైతే మరణ భయములో ఉన్నారో, ఎవరైతే మరణ వేదముల్లో ఉన్నారో, అప్పుల్లో, కష్టాల్లో, వేదనల్లో, డివోర్స్ స్టేజ్లో, అయ్యా వివాహము కాని స్టేజ్లో ఎందుకు జీవితం అని కుమిలిపోతున్నారో ఈరోజు వారిని ఆదరించండి. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ విడుదల వారికి దయచేయండి. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ఒక కొత్త సంఘము జన్మించింది. గాడ్ బ్లెస్ యూ. రెవల్యూషన్ గివ్ న్యూ బర్త్. థ్యాంక్ యూ వెరీ మచ్.